హలో యూట్యూబ్ సోదరులారా, నేనైతే మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్, షేర్, కామెంట్ చేయండి. నేనైతే శ్రీకాకుళం జిల్లా నుంచి 55 కిలోమీటర్ దూరంలో ఒక పల్లెటూరు అయితే ఉంది. ఆ పల్లెటూరు ఎలా ఉంటుంది, జీవన విధానం ఎలా ఉంటుంది, ఎలా అక్కడ ఇల్లులు ఎలా ఉంటాయి, అక్కడ మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళకి ఫోన్స్ ఎన్ని అనే దాని గురించి నేనైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకైతే ఇంకా సపోర్ట్ చేస్తే మన ఛానల్కి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, అసలు 24/7 మనం కరెంటు లేకుండా అస్సలు అయితే ఉండలేం. కానీ శ్రీకాకుళం జిల్లాలో కూర్మ గ్రామం అనే గ్రామంలో అసలు కరెంటు సరఫరా అనేది ఉండదు. కానీ అక్కడ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు కదా. అలాగే అక్కడ ఫోన్ కానీ టీవీ కానీ అలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏమీ ఉండవు. కానీ వాళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే ప్రజలు చాలామంది అయితే విజిటింగ్కి వస్తారు ఫారెన్ నుంచి. కానీ మన శ్రీకాకుళం జిల్లా వైజాగ్, నెల్లూరు, విజయవాడ అక్కడ నుంచి చాలామంది అయితే వస్తారు. అక్కడ మట్టుగా ఫీజు అంటే ఎంట్రీ ఫీజు అనేది ఏమి ఉండదు, నార్మల్ ఫ్రీగానే ఉంటుంది. అలాగే మనకి శ్రీకాకుళం నుంచి 55 కిలోమీటర్లు 55 కిలోమీటర్స్ దూరంలో కూర్మ గ్రామం అనే విలేజ్ ఉంది. మీరు ఎప్పుడైనా ఆ చుట్టుపక్కల కానీ వెళ్తే ఖచ్చితంగా ఒక్కసారైనా అది విజిట్ చేయండి. పల్లెటూరు జీవనం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇది ఎప్పుడు స్థాపించారంటే 2018 జూలై అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్థాపకచార్యులు వారి శిష్యులు నిర్మించారు. ఇక్కడ ఇల్లులు చూస్తుంటే మొత్తం మట్టితోనే చేశారు. అలానే వాళ్ళు తినేది అన్నం కానీ కూరగాయలు కానీ అక్కడే పండించి అక్కడే వండుకొని తింటారు. వీళ్ళకి ఇక్కడ ఫోన్స్ ఏమి ఉండవు, అంతా ల్యాండ్ మైన్సే ఉంటాయి. అక్కడే వాళ్ళ పంటలు పండించి వాళ్ళే తింటారు. అక్కడికి ఎవరైనా విజిటింగ్కి వస్తే వాళ్ళు కూడా అన్నదానం పెడతారు. ప్రసాదం అని కృష్ణ అని పిలిచి ప్రసాదం కూడా పెడతారు. మొత్తం ఇది 70 ఎకరాలు వాతావరణ సిటీ. వాళ్ళు ఎవరైనా చూస్తే అక్కడ వాతావరణం సిటీ వాళ్ళు ఎవరైనా చూస్తే అక్కడే జీవనం ప్రశాంతంగా ఉండిపోవాలనిపిస్తుంది. వాళ్ళు కూడా అలా రాణిస్తారు. కాకపోతే మనకంటూ ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ ఫోన్ కానీ అలాంటివి ఏమి ఉండవు. అక్కడే వాళ్ళు పంట పండించుకొని అక్కడే తింటే వాళ్ళే దాంట్లోకి తీసుకుంటారు హ్యాపీగా. శ్రీకాకుళం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఉంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. ఇది మనకు సిమెంటు ఇసుక ఉంటుంది కదా, అలానే దీన్ని ఒక పిండి వేసి సిమెంట్ అంటూ ఏముండదు, ఇసుక మట్టితో కలిపితే ఒక సిమెంట్ లానే వస్తుంది. సేమ్ సిమెంట్ లానే ఉంటుంది. సిమెంట్ కంటే బలంగా ఉంటుంది. మన ఇక్కడ ఉంది కదా చార్మినార్ లాంటివి, చార్మినార్, తాజ్మహల్ కట్టింది ఆ మట్టితోనే. అంత బెనిఫిట్ ఉంటుంది, అర్థమవుతుంది కదండి. ఎంత దూరమైనా పర్వాలేదు. మీరు ఇదొక పుణ్యక్షేత్రం. ఇక్కడ కేవలం సాధువులే ఉంటారు. సినిమా వీళ్ళందరూ ఉంటారు కదా, సో మీరు ఫోటో ఒకటి వీలైతే పెట్టుకోండి. అలానే మేము మధ్యాహ్నం అలా 2కి అలా వచ్చాము. వాళ్ళు పిలిచి స్వామి ప్రసాదం తినండి అని చెప్పారు. అందరం కడుపుండి ప్రసాదం తిని అక్కడే వాటర్ కూడా బావిలో నుంచే ఉంటుంది. అక్కడ నేనే తొండి బాటిల్ పట్టుకొని తాగాలి. మినరల్ వాటర్ అంటూ అది ఏమి ఉండదు, భూమిలోంచే వస్తుంటాయి వాటరు. మీరు ఎప్పుడైనా ఈ చుట్టుపక్కల కానీ వస్తే కూర్మ గ్రామం అనే యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేయండి. సూపర్గా ఉంటుంది లొకేషన్ అయితే. ఇది వంటలు, స్వీటు, కర్రీ, రైస్, సాంబార్ అవి ఉంటుంది. ఇక్కడే
వాళ్ళకి పాఠశాల అనేది చిన్నపిల్లలు ఉంటారు అక్కడ, వాళ్ళకి ఇక్కడే స్కూలు పాఠశాల. కొంచెం ఇక్కడే వాళ్ళు మగ్గం కూడా ఉంటుంది, అంటే బట్టలు నేసేది. ప్యూర్ కాటన్ దారాలు తెచ్చి నేస్తారు. వాళ్ళు ఇక్కడే నేసి వాళ్ళ బయటకు కూడా వాళ్ళు సరఫరా చేయరు. వాళ్ళ బట్టలకు కూడా జీవనం కూడా అదే, అక్కడే నేసుకుని వాళ్ళే వాడుకుంటారు. ఇందాక మాట్లాడిన కృష్ణస్వామి అయితే అతను ఏం చెప్తున్నాడంటే, మీరు కృష్ణుడిది వాల్పేపర్ పెట్టుకోండి, అందరినీ కొలిచినట్టే ఉంటుందని చెప్పారు. నాకైతే అతని మాటలకి నేను కూడా ఆ రోజు నుంచి అయితే కృష్ణుడి వాల్పేపర్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే చూడండి ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీలైనంత త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఒక్కసారైనా శ్రీకాకుళం జిల్లా కోర్మ గ్రామం మీరు అక్కడికి వచ్చి మ్యాప్లో కొట్టిన మీకు లొకేషన్ చూపిస్తుంది. 55 కిలోమీటర్స్, ఒక 1 అవర్ 2 అవర్ జర్నీ ఉంటుంది. అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత అయితే ప్రశాంతంగా అయితే ఉంటుంది వాతావరణం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.